అందరికీ నమస్కారం. ఈరోజే బుధవారం అంటే విఘ్నాధిపతి అయిన వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. మరి ఇంతటి విశేషమైన రోజు స్వామికి సంబంధించిన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథలేమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం వాతపి నగరం మధ్యలో ఉన్న విఘ్నేశ్వర శిల్పంగా రూపం దాలి అనే కోరిక అగస్త్య మహర్షి కోరిక మిగిలిపోయింది. అగస్త్య మహర్షి యొక్క భార్య రూపాముద్ర చిత్రకళ ప్రవీణురాలు. ఆమె అక్కడికి వచ్చి మహర్షిలను పరిశీలించి అది ఈ విధంగా రూపొందాలో అలాంటి విఘ్నేశ్వరుడిని రూపురేఖ చిత్రాన్ని తయారు చేసింది. రేఖా చిత్రం అయితే తయారైంది, కానీ ఆ ప్రకారం మహర్షులను మలసగల శిల్పాచార్యులు ఎంత ప్రయత్నించినా లభించలేదు. దీంతో అగస్త్యుడు ఎంతో బాధతో మహర్షులను ఎదురుగా కూర్చొని చిత్రాన్ని శిలను పదే పదే చూసుకుంటూ కాలం గడుపుతున్నాడు. వచ్చిన శిల్పాచారులందరూ చిత్రాన్ని చూసి ఇలాంటి శిల్పాన్ని మణచడం దేవశిల్పికి, విశ్వకర్మకు, దానవ శిల్పి యముడికి తప్ప ఇతరులకు సాధ్యం కాదు అంటూ వెనక్కి జరిగారు. శిల్పులు ఊళ్ళను మహర్షులను పరీక్షించి ఇది వజ్రపాషాణం, దీన్ని చెక్కడానికి మామూలు ఊళ్ళు పనికిరావు, వజ్రపు ఉలులు కావాలి, దేవతలు వచ్చి చెక్కి తీరవలసిందే, కానీ మానవ మాత్రలతో ఈ పని కాదు అంటూ తెలియజేశారు. ఆ సమయంలో దేవశిల్పి విశ్వకర్మ భార్య విష్ణు మానసపుత్రిక అయిన విశ్వకళ అలిగి పుట్టింటికి చేరుకుంది. దీంతో విశ్వకర్మ మతి స్థిమితం పొడగొట్టుకున్నాడు. దానవ శిల్పి యముడు అతని భార్య అయిన యమ తిరిగి దేవలోకానికి వెళ్ళిపోగా పిచ్చివాడై జాడ లేకుండా ఎక్కడో తిరుగుతున్నాడు. కాబట్టి విశ్వకర్మను ఎవరినో పిలుద్దాము అనుకున్న పరిస్థితి అంత అధ్వానంగా అయిపోయింది. అగస్త్యుడికి మహాశివుడు విఘ్నేశ్వరుని విగ్రహంగా రూపొందించిన రూపం సమస్యగా మిగిలిపోయింది. రూపం మారి అలాగే కూర్చొని విఘ్నేశ్వరుని ధ్యానిస్తూ, గణపతి నా కోరికలాగే ఉంచు స్వామి అంటూ తన బాధను వ్యక్తపరిచాడు. ఒకరోజు ఊపుకుంటూ ఒక బాలప్రాయం వాడు అక్కడికి వస్తున్నాడు. అతని చేతిలో ఏదో ఉరి లాంటిది కనిపిస్తూ ఉంది. ఆ బాలుడు కట్టలు తీరి ఉన్నాడు, శిల్పిలాగా కనిపించాడు. అగస్త్యుడు ఆశగా అతని చేతిలో ఏముందో అని పరీక్షించి చూడగా అది ఏనుగు దంతం కనుమొక్క, అది పిడితో బిగించినట్టుగా ఉండడం చూసి అగస్త్యుడు ఆశ్చర్యపోయాడు. ఇక ఆ బాలశిల్పి అగస్త్యుడిని సమీపించి, ఏమిటో మహాశివుల ముందు మంతలా ఆడుతున్నారు, ఏమైనా పని దొరుకుతుందేమోనని ఇలా తిరుగుతున్నాను అన్నాడు. అతని మాటలు మొదలుగా అగస్త్యుడికి పారవశ్యాన్ని కలిగించాయి. ఇక అగస్త్యుల వారు ఇలా పలికారు, చిరంజీవి ఈ మహర్షులను గణపతి దేవుడి విగ్రహంగా చూడాలని ఎన్నో రోజుల నుంచి ఊలేరుతున్నాను అంటూ తన దగ్గర ఉన్న రేఖా చిత్రాన్ని శిల్పానికి చూపించి, ఇంతకు నువ్వెవరు, ఏం పని చేస్తావు అని అడిగాడు. దానికి ఆ బాలుడు ఇలా సమాధానం చెప్పాడు, నేను చేసే పనుల్లో మొదటిది పుష్టిగా తినటం, తర్వాత శిల్పం చెక్కటం, నన్ను బాలశిల్పాచార్యుడు అని పిలుస్తారు అని బాలశిల్పి తెలియజేశాడు. అగస్త్యుడికి అతని మాటల తీరు మేలు పులకరించేలాగా ఉంది, నవ్వు పుట్టించాయి. ఆయన్ని సందేహంగా చూస్తూ మహర్షులను మహాశిల్పంగా రూపొందించి మహాశిల్పి కోసం పడిగాపులు కాస్తున్నారు. నీవేమో శిల్పిని అంటున్నావు, కానీ బాలశిల్పివి. ఈ శిల బ్రహ్మాండమైనది, మహోన్నతమైనది, నీవేమో పొట్టివాడివి. అలాంటప్పుడు మహాశిల్పాన్ని నీవు మలచగలవా అని అగస్త్యుడు పలికాడు. ఆ మాటలకు బాలశిల్పి నవ్వి ఇలా అన్నాడు, నేను బాలశిల్పిని అయినంత మాత్రాన నా శిల్పం మహాశిల్పం కాదని అనుకోకు. మహా అని అన్నంత మాత్రాన గొప్పేమి కాదు. నా ఉలికి అన్నీ సాధ్యం, కానిదంటూ ఏది లేదంటూ ఉలిని తీసి చూపించాడు. అది దగదగ వజ్రంలాగా మెరుపులు మెరిసిమ్మింది. అగస్త్యుడు చూస్తుండగా బాలశిల్పి మహాశిల మీదకు ఉలిని విసిరాడు.
ఉలి మొనతాకిడితో పెద్ద మెరుపు, కాంతి, ఉరుముల శబ్దం బయటకు వచ్చాయి. అక్కడ శిలకు ఒక రంధ్రం ఏర్పడింది. అది నాభి స్థానం. మూర్తి శిల్పానికి నాభి స్థానం చాలా ముఖ్యమైనది. అందున లంబోదరుడి నాభి అంటే వినాయకుడి నాభి. లంబోదరతో శిల్ప ప్రారంభమైందన్నమాట. అది బాలశిల్పి చెప్తుంటే రాతి నుండి లంబోదర లక్ష్మీకర అంటూ మానవరాగంగా సన్నగా పాట అగస్త్యుడికి వినిపించింది. ఇది అయస్కాంతరాయి చెక్కుతున్నప్పుడు పచ్చన్నమైన విద్యుత్ ఎలబడుతుంది కనుక శిల్పను చెక్కడం పూర్తయిన వరకు ఈ చుట్టుపక్కల ప్రజలను ఉండనివ్వకూడదు. ధ్వనులు కూడా వినిపిస్తాయి. నగరవాసులు భయపడి కంగారు పడవలసిన అవసరం లేదు. కాబట్టి ఓ మహర్షి, ఇక నువ్వు వెళ్ళవచ్చు. వెళ్ళి చితగా నిద్రపోవచ్చు. తెల్లవారుజామున ఇక్కడికి రావచ్చు. అప్పటికి శిల్పం పూర్తి అవుతుంది అని చెప్పాడు బాలశిల్పి. దానికి అగస్త్యులవారు ఆశ్చర్యపడ్డారే కానీ అంతకు మించి మరేమీ అతడికి తోచలేదు. అతని బుద్ధి ఏది నిద్రలో పడినట్టుగా ఉంది. అప్పుడు అగస్త్యులవారు కొంచెం తేలుకొని రేఖా చిత్రపటాన్ని తీసి బాలశిల్పికి ఇవ్వబోతూ ఉంటే దానికి బాలశిల్పి ఇలా అంటున్నాడు. ఇదివరకే చూపించావు కదా, మరొకసారి చూస్తే చాలు. పదే పదే చూసుకుంటూ చెక్కే రకం ఈ బాలశిల్పి కాదు. ఒక ఆటలాగా చెక్కుకునే రకం. అంతా అయ్యాక చిత్రం గీసావా వచ్చావని చూసుకోమను. సరిగ్గా ఉందో లేదో. చిత్రానికి ఎంత ఇచ్చావో ఏమో కానీ నాకు మాత్రం ప్రతిఫలం ఎంత ముట్ట చెప్తావో చూడాలి అని శిల్పిగా అన్నాడు. అతని చివరి మాటలు అగస్త్యుడికి దిగులు పుట్టించాయి. తన భార్య లోకాముద్ర కోరిక మేరకు తీసి ఉంచిన ధనం తప్పితే తన ఆధీనంలో ఇంకేమీ లేదు. అంతా పంచిపెట్టేశాడు. శిల్పికి పారదోషకంగా ఆ కొద్దిపాటి ధనం ఇచ్చి పెయ్యక తప్పదు. లోపాముద్రకు ఏం చెప్పను ఎలా అనుకుంటూ అగస్త్యులు వెళ్ళేసరికి లోపాముద్ర ముఖం తేజవంతంగా దీపంలో వెలిగిపోతుంది. ఏమిటి సంగతి అన్నట్టుగా భార్య వంక చూశాడు అగస్త్యుడు. ఆనందంతో అగస్త్యులవారు నన్ను మన్నించాలి. ఋషిపత్నిలాగే ఉండాలని, అదే ధర్మమని నాకు ముందర నుంచి తెలుసు. నగలు, మంచి బట్టలు కావాలని, ధనం సేకరించుకురమ్మని నేను ఎందుకు అన్నానో నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఏదో ఒక మహత్కార్యం నెరవేరడానికి అనిర్వచనీయమైన ఏదో శక్తి నాకు ఆ మాట పలికించినట్టుగా తోస్తుంది. నాకు ఏ పట్టు చీరలు వద్దు, ఏ ధనం వద్దు, ఏ ఆభరణాలు వద్దు. నాలో తాత్కాలికంగా ప్రవేశించిన అజ్ఞానం ఇప్పుడిప్పుడే తొలగిపోతుంది అని పలికింది లోపాముద్ర. ఆమె మాటలకు అగస్త్యుడు లోపల సంతోషించాడు. శిల్పి కుదిరాడు. శిల్పం తయారవుతున్నట్లే తెల్లవారేసరికి పూర్తవుతుందట అన్నాడు. దానికి ఋషి భార్య లోపాముద్ర ఇలా పలికింది. ఏమిటి, తెల్లవారేసరికి ఆ మహాశిల శిల్పమవుతుందా? ఆ శిల్పి మానవుడా దేవుడా అంది. దానికి అగస్త్యుడు ఇలా పలికాడు. మానవ మాతృడి బాలుడు కూడా. ప్రతిఫలం ఎలా ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో ఏమీ తోచకుండా ఉంది అన్నాడు. దానికి లోపాముద్ర ఇలా పలికింది. నా నిమిత్తంగా తీసి ఉంచిన ధనం ఉంది కదా, అది చాలదా అంది. దానికి అగస్త్యులవారు ఇలా అన్నారు. తెల్లవారాక ఏదో ఒక విధానంగా సరిపెట్టవచ్చులే అన్నారు. అప్పుడు లోపాముద్ర ఇలా పలికింది. రేపు భాద్రపద శుద్ధ చతుర్థి, వినాయక చవితి రోజు. ఆ మహాశీల ధ్యాసలో పడి మీరు నెలలో ఇతర మర్చిపోతున్నారు అంది. దానికి అగస్త్యుడు ఇలా అంటున్నాడు. ఏమిటి, రేపు వినాయక చవితా? విఘ్నేశ్వర్ శిల్పం తయారవడం చిత్రంగా ఉందే అని అగస్త్యులవారు ఆశ్చర్యపడుతూ ఉంటే లోపాముద్ర ఇలా అంటుంది. ఆ శిల్పి బాలుడు కాదు, మానవ మాతృడు కూడా కాదు అంది. భార్య మాటల్లో ఏదో అద్భుత సత్యం ఉంది అనిపించింది అగస్త్యులవారికి. చాలా రోజు గడిచిపోయింది. నిద్ర పట్టలేదు. ఉత్సాహం పెరిగింది. ఏం జరుగుతుందో చూడాలని అగస్త్యులవారు బయలుదేరారు. అగస్త్యులవారు మహర్షుల దగ్గరికి చేరేసరికి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అలాగే చతికిల పడిపోయారు. కొన్ని వందల ఉలులు శిల్పాన్ని వాటంతట అవే చెక్కుతూ ఉన్నాయి.
రంగురంగుల విద్యుత్ కాంతులు పిరమిట్లు కొలుపుతున్నాయి. కలకలమని శబ్దం, నూనమంటూ శబ్దం వినబడుతుంది. ఉరులన్నీ ఏనుగు దంతం మొక్కల్లాగా వజ్రాల్లాగా మెరిసిపోతూ ఉన్నాయి. అది స్వప్నమో నిజమో తెలియక విభ్రాంతిలో మైకం కమ్మి అగస్త్యుల వారు అలాగే సొమ్మసిల్లి నిద్రలోకి జారుకున్నారు. అలా నిద్రపోయిన రిషి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా కంటి లేపుతున్న బాలశిల్పి కనిపించాడు. తూర్పు తెల్లవారుతున్నది. బాలశిల్పి ఇలా అంటున్నాడు, ఏమిటి మహర్షి, ఇక్కడ ఇలా నిద్రపోతున్నావు? యోగ నిద్య పారంగతుడైన నీవు ఈ కలల నిద్ర ఏమిటి? శిల్ప పూర్తి అయిపోయింది. చిత్రం గీసిన వారిని వచ్చి చూసుకోమను. చిత్రించిందంతా సరిగ్గా శిల్పం రూపంలో పొందిందో లేదో అని బాలశిల్పి అంటుండగా పళ్ళెం నిండా కుడుములు పువ్వులు పట్టుకొని లోపాముద్ర అక్కడికి చేరుకుంది. అగస్త్యుల వారు సంభ్రమాశ్చర్యాలతో స్ఫటికంలో మెరిసిపోతున్న విఘ్నేశ్వర మహాశిల్పాన్ని చూస్తూ ఉండగా బాలశిల్పి ఇలా పలికాడు, మరి నాకు ప్రతిఫలం ఏమిస్తావు? ఇవ్వు మరి అన్నాడు. ఇక అగస్త్యుడు మాట తడబడుతూ, మహాశిల్పి నీకేమిచ్చినా చాలదు, అయినా చంద్రుడికో నూలు పోగు అంటూ కొద్దిపాటి ధనం తీసి ఉంచా తెస్తాను అన్నాడు. ఇక బాలశిల్పి ఇలా పలికాడు, సరే ఇంతకు రేఖాచిత్ర రచన చేసినందుకు ఎంత ఇచ్చావో చెప్పు. శిల్పం చెక్కటం శ్రమ మాత్రమే, కానీ శిల్పాకృతి అంతా మూలమైన ఆ రేఖాచిత్రానిది. చిత్రాన్ని గీయటం ఊహా సంపన్నమైన మేధస్సుతో కూడిన కళ అన్నాడు. దానికి అగస్త్యుల వారు, అయ్యా బాలశిల్పి, చిత్రాన్ని చిత్రీకరించింది మరెవరో కాదు, నా భార్యే లోపాముద్ర అన్నట్టుగా ఆమె వంక చూశాడు. ఇక లోపాముద్ర ఏదో తన్మయ అవస్థలో మునిగిపోయి ఉంది. అప్పుడు బాలశిల్పి ఇలా పలికాడు, ఏమిటి మహర్షి, నేనైతే ఒక మహానగరాన్ని నిర్మించడానికి సరిపడే ధనాన్ని నీ భార్యకి ఇచ్చి ఉందను. అంత గొప్ప రేఖ చిత్రమది. ఆ ధనమంతా ఆ అమ్మకే చెందుతుంది అన్నాడు. దానికి అగస్త్యుల వారు ఇలా పలికారు, అసలు ఆ ధనాన్ని ఆమె కోసమే తీసి ఉంచాను అన్నాడు అని నోరు జారాడు. దానికి బాలశిల్పి ఆశ్చర్యంగా ఇలా అన్నాడు, ఏమిటి ఇంతకు ఇది స్త్రీధనం అన్నమాట? మాట చెప్పావు గనక సరిపోయింది, నువ్వు ఇచ్చినా నేను పుచ్చుకోను. ఎంత ఘోరం జరిగిపోయిండేదో మీరు తీసుకుంటే, అందులో చిల్లి గవ్వ కూడా నాకు అక్కర్లేదు అంటూ లోపాముద్ర వంక చూసి, అమ్మా నీ చేత్తో ఒక బెల్లం కుడుము నాకు పెట్టు, నాకు అదే చాలు, చెక్కిన దానికి ముక్కిందే కూలి అని బ్రహ్మ శిల్పు నుదుట ఎప్పుడూ రాసి పెట్టేశాడు అన్నాడు. ఆ మాటలు వినడంతోనే లోపాముద్ర కుడుముల బెల్లాన్ని అతని ఎదుట పెట్టి సాష్టాంగపడి బాలశిల్పి పాదాలు పట్టుకొని, విఘ్నేశ్వర నీ అనుగ్రహంతో మా జన్మలు తరించాయి అంది. దాంతో బాలశిల్పి అదృశ్యమయ్యాడు. అగస్త్యుని ఆవరించిన మాయ విడిపోయింది. విఘ్నేశ్వర మహాశిల్పం ముందు ప్రణవిల్లి, విఘ్నేశ్వర నేను ఎంతో గొప్ప యోగా కలవాడిని, తపశ్శాలిని అని గర్వపడుతూ ఉండేవాడిని. నీ ముందు వట్టి అజ్ఞాన్ని అయిపోయాను. ఎంతటి వాడైనా నీ మాయకు అతీతుడు కాడు అంటూ నమస్కారాలు చేస్తూ లెంపలు వేసుకుంటూ ఉంటే శిల్పంలో నుంచి వాతాపి గణపతి అజేహం అనే కీర్త అంశతో రాగంతో మారు మోగుతూ వినిపించింది. అప్పుడు ఆ గానానికి తన్ముడైన అగస్త్యుడు ఇలా పలికాడు, వాతాపి గణపతి, నీ అద్భుత శిల్పాన్ని నీవే మలుచుకున్నావు. నీ ఇటువంటి మహోన్నత శిల్పం చెక్కటం ఎవరి తరము అన్నాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు విగ్రహంలో నుంచి ఇలా పలికాడు, అగస్త్య మహర్షి, నా కోసమని నేను శిల్పం చెక్కుకోలేదు, నీ తృప్తి కోసం నీ కోరిక నెరవేర్చాను అంది. అందువల్ల ఈ మహాశిల్పం కొంతకాలం మాత్రమే ఉంటుంది, అటు తర్వాత అదృశ్యమవుతుంది. ద్వాపరంలో ధర్మరాజు అశ్వమేధ యాగం సందర్భంలో ఇదే స్థానంలో మరో పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశాడని విఘ్నేశ్వర మాటలను వినిపించాయి. ఇక అగస్త్యుడు శిల్పానికి నమస్కారం చేసి పూజలు చేశాడు. కాబట్టి ఎవరైతే ఈ కథను వింటారో లేక చెప్తారో వారి జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఒకానొకసారి గోలోకంలో లక్ష్మీదేవి సరస్వతీదేవి రాతల మధ్య కలహం వచ్చి ఒకరినొకరు శపించుకుంటూ ఉన్నారు. ఆ శాపం కారణంగా
లక్ష్మీదేవి భూలోకంలో ఉన్నటువంటి భర్షధ్వజుడు మహారాజుకి కుమార్తెగా జన్మించింది. ఆమెకు ఆ మహారాజు తులసి అని నామకరణం చేశాడు. తులసి పుట్టినప్పటి నుంచి విష్ణు భక్తురాలు. విష్ణువే తన భర్తగా కావాలి అని సంకల్పంతో విష్ణు అనుగ్రహాన్ని పొందడానికి వనానికి వెళ్ళి బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేయటం మొదలుపెట్టింది. ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఇలా పలికాడు: నీ తులసి, నీ తపస్సుకు ఎంతో సంతోషించాను. శ్రీమన్నారాయణ వివాహం చేసుకోవాలని భావించి నువ్వు తపస్సు చేశావు. కానీ ఈ జన్మలో నీ కోరిక నెరవేరదు. ఈ జన్మలో నీకు విష్ణు అంశ సంబోధుడే పతిగా లభిస్తాడు. అతడే నిన్ను వెతుక్కుంటూ స్వయంగా వస్తాడు. అతన్ని వరించి నీ జన్మ సార్థకం చేసుకో. మరుసటి జన్మలో అంటే కలియుగాంతంలో నీవు వైకుంఠం చేరుకొని ఆ శ్రీమన్నారాయణుడి వక్షస్థలమందు స్థానాన్ని పొందుతావు అని వరాన్ని ప్రసాదించి అదృశ్యమైపోయాడు బ్రహ్మ. బ్రహ్మదేవుడి మాటలకు తులసి ఎంతగానో సంతోషించి నారాయణ నామస్మరణం చేసుకుంటూ తనకి కాబోయే ప్రతి రాక కోసం ఎదురు చూస్తూ ఆ వనంలోని కాలం గడుపుతూ ఉంది. ఇది ఇలా ఉండగా కొంతకాలం గడిచాక ఆ వనంలోనే ఉన్నటువంటి మునీశ్వరులు కొందరు వినాయక వ్రతం చేయాలని సంకల్పించుకున్నారు. ఆ మునీశ్వరులు ఆ వ్రతానికి కావలసిన సంభారాలని కూడా సమకూర్చుకొని మట్టితో వినాయకుడిని తయారు చేయడానికి దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరానికి బయలుదేరి వెళ్తారు. వారు తులసి నివసించే కుటీరం ముందు నుంచి విఘ్నేశ్వరుడి స్తోత్రాలు పారాయణం చేసుకుంటూ నది వైపు సాగిపోతూ ఉంటే ఆ స్తోత్ర పారాయణం తులసిని ఎంతగానో ఆకర్షించింది. అయితే అప్పటికే మునులు ఆ వనంలోని చెట్ల మధ్య కనుమరుగైపోవడం వల్ల ఆ పూజ యొక్క వివరాలు తెలుసుకోవడానికి తులసి వారి రాక కోసం అక్కడే ఎదురు చూస్తూ నిలబడి ఉంటుంది. మునీశ్వరుడు నదీ తీరానికి చేరుకొని నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి ఆ తర్వాత వేదోక్తంగా నదిలో నుంచి మట్టిని తీసి వేద పఠనం చేస్తూ మట్టితో వినాయకుడిని తయారు చేస్తారు. ఆ తర్వాత వేద మంత్రాలతో ఊరేగింపుగా వినాయకుడిని తీసుకొని ఆశ్రమ ప్రాంతానికి బయలుదేరుతారు. వారి రాక కోసం ఎదురు చూస్తున్న తులసి అనూహ్యమైన భక్తిభావంతో వారిని అనుసరించింది. మునులు ఆశ్రమ ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మించిన చల్వ పందిరి కింద ఉచిత ఆసనం మీద వినాయకుడి ప్రతిమ ఉంచి ధ్యాన ఆవాహనాది షోడశోపచార విధాన క్రమంతో వినాయకుని పూజ చేయటం ప్రారంభించారు ఆ మునీశ్వరులు. ఆ చుట్టుప్రక్కల నివసించే ప్రజలందరూ వినాయక వ్రతాన్ని చూడడానికి, ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించడానికి అక్కడికి వచ్చారు. వారందరికీ వినాయకుడి తత్వాన్ని విశదం చేస్తూ ఒక ముని ఇలా పలికాడు: నాయనలారా, వినాయకుడు సాక్షాత్తు అపరబ్రహ్మ అవతారమే. విష్ణుమూర్తి అంటే వ్యాపించినది అని అర్థం. అంటే సర్వత్రా ఉండేది, ఎందుగలడు అందులేడు అని సందేహవలదు. ఆ శంఖ చక్ర గదాధారుడు అన్నిటా ఉంటాడు. ఆ విష్ణువే పృథ్వీ రూపాన్ని దాల్చాడు. ఆ ప్రకృతితోనే పురుషుడైన పరమేశ్వరత్వం చలన చేత పరబ్రహ్మ ఈ విఘ్నేశ్వరుడి రూపంగా అవతరించాడు. కనుక విష్ణువు ఇతడే, శివుడు కూడా ఇతడే, శివకేశవులకు మూలమైన ఆ పరబ్రహ్మ కూడా ఇతడే అని వివరించి చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి తులసీదేవి మదిలో బలంగా ఒక విషయం నాటుకుపోయింది. విష్ణువే విఘ్నేశ్వరుడు అని భావించింది. బ్రహ్మ వరాన్ని అనుసరించి ఈ జన్మలో విష్ణు సంభూతుడు తను వెతుక్కుంటూ వచ్చి వివాహం చేసుకోవాలి. విఘ్నేశ్వరుడు విష్ణు అంశ సంభూతుడు తను వివాహం చేసుకోవడానికి ఇలా వెతుక్కుంటూ వచ్చాడు అని అనుకుంది. అలా భావించి తులసి తానున్న స్థలం, సమయం, సందర్భాన్ని మర్చిపోయి మోహావేశంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి విగ్రహ రూపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుని సమీపించి ఇలా పలికింది: స్వామి, జన్మ జన్మలకు నీవే నా పతివి, నేనే నీ అర్ధాంగిని. నన్ను అనుగ్రహించు, నన్ను వరించు, ఇదిగో నా వరమాల అంటూ వినాయకుని మెడలో వనమాల వేయబోయింది. మరో క్షణంలోని వినాయకుడి అస్తం నిజ రూపాన్ని దాల్చి మాల వేయబోయిన తులసిని చేపట్టి ఆపి వాదిస్తూ ఇలా అంటుంది:
ఆగు తులసి, ఆగు. మోహావేశంతో తొందరపడకు. నేను నీ పతిని కాదు వాదించాడు. అక్కడ ఉన్నటువంటి మునులు, భక్తులు విఘ్నేశ్వరుడి విగ్రహం నుంచి వినాయకుడి చెయ్యి మాత్రమే బయటకు వచ్చి స్వామివారి మాటలు వినిపించటంతో అందరూ ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉండిపోయారు. కానీ తులసి మాత్రం తన పారవస్యంలో నుంచి బయటపడలేదు. విఘ్నేశ్వరుడి విగ్రహంలో విష్ణువే ఆమె కళ్ళకు దర్శనమిస్తున్నాడు. ఆమె ఇలా పలికింది, స్వామి, నన్ను వాదించకండి. జన్మ జన్మల పుణ్యఫలం చేత మీకు అర్ధాంగినయి భాగ్యం నాకు కలిగింది. ఈ అదృష్టాన్ని నాకు దూరం చేయకండి. ఈ జన్మకే కాదు, మరి ఏ జన్మలోనైనా సరే మీరే నా పతి అంటూ తులసి భావావేశంతో వినాయకుడి మెడలో మాల వేసింది. ఆమె చర్యకు స్వామివారికి తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. వెంటనే ఛీ మూర్ఖురాల అని చిత్కారంగా చూస్తూ మట్టి విగ్రహం నుంచి నిజ రూపంతో విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు. అలా బయటకు వచ్చిన స్వామి ఇలా పలికాడు, నీవు మోహావేశంలో విఘ్నేశ్వరుడికి విష్ణువుకి తేడా తెలుసుకోకుండా రాక్షసంగా ప్రవర్తించావు. ఈ అసుర ఆచార విధానంతో నన్ను వరించాలని చూశావు. నీ మూర్ఖత్వానికి ఫలితంగా నీవు ఒక అసురుడికి ఇల్లాలు అవుతావని శపించాడు. విఘ్నేశ్వరుడి మాటలు విన్న తులసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అప్పుడు అక్కడే ఉన్నటువంటి మునులు స్వామివారికి నమస్కారం చేసి ప్రార్థిస్తూ ఇలా పలికారు, స్వామి, ఈ తులసి మరెవరో కాదు, లక్ష్మీదేవి, సాక్షాత్ శ్రీమన్నారాయణ యొక్క భార్య. ఈమె శాప ఫలితంగా ఇలా జన్మించింది. విష్ణువుకే అర్ధాంగి కావాలి అని తపనతో విష్ణుతత్వం కలిగిన మిమ్మల్ని విష్ణుదేవుడిగా భావించి వరమాల వేసిందే కానీ ఎటువంటి దురుద్దేశంతో కాను. దయచేసి ఈమెకి శాప విమోచనాన్ని అనుగ్రహించండి అని పరిపది విధాలుగా ప్రార్థించారు. దీంతో విఘ్నేశ్వరుడు కొంత శాంతించి ఇలా పలికాడు, ఈమె ఈ జన్మలో జలంధరుడు అనసురుడికి అర్ధాంగి అవుతుంది. ఆ తర్వాత తులసి వృక్ష రూపాన్ని ధరిస్తుంది. తులసి మాలలో విష్ణు ప్రియమవుతాయి. నిత్యము ఎవరైతే తులసి మాలను ధరిస్తారో అటువంటి వారికి విష్ణు అనుగ్రహం సదా ఉంటుంది. తులసి పత్రాలతో విష్ణువును పూజించిన వారు మోక్షాన్ని పొందుతారు. తులసి పూసలు, మాలలు జపానికి ఎంతో శ్రేష్టమైనవి అవుతాయి. ఇలా ఈ కలియుగాంత వరకు తులసి పూజలు అందుకుంటూ విష్ణుదేవుడికి ప్రీతిపాత్రులవుతుంది. ఈ కలియుగాంతంలో నిజ రూపాన్ని పొంది విష్ణు సన్నిధిని చేరుకుంటుంది అని అనుగ్రహించాడు విఘ్నేశ్వరుడు. దీంతో అందరూ ఎంతో సంతోషించి విఘ్నేశ్వరుడిని పరిపరి విధాలుగా కీర్తించారు. ఆ తర్వాత తులసి చేతులు జోడించి ఇలా పలుకుతుంది, స్వామి, నీ పూజకు కూడా నాకు అర్హతను ప్రసాదించు అని వేడుకుంటుంది. అప్పుడు విఘ్నేశ్వరుడు ఒక్కసారి తల వంకించి, ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే నా భక్తులు నాకు సమర్పించే పత్రి పూజలో తులసి పత్రాన్ని వాడతారు. అప్పుడు నేను స్వీకరిస్తాను. వినాయక చవితి రోజు తప్ప మిగతా సమయాలలో, సందర్భాలలో, నిత్య పూజలలో తులసి పత్రంతో నన్ను పూజిస్తే తప్పకుండా దోషం కలుగుతుంది. ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు మాత్రమే నన్ను తులసి దళతో పూజించాలి అనే వరాన్ని ఇచ్చి అదృశ్యమయ్యాడు వినాయకుడు. పూర్వకాలంలో ఒక అరణ్యంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని దానిలోనే నివసిస్తూ అక్కడికి దగ్గరలోనే ఉన్నటువంటి భూమిని సేద్యం చేస్తూ ధాన్యాన్ని పండిస్తూ ఆ ధాన్యంతో అటుగా వచ్చే అతిథులకు అన్నదానం చేస్తూ విశేషమైన పుణ్యాన్ని సంపాదించుకున్నారు. అరణ్య ప్రాంతంలోని అనింద్రుడు అనే మూషికరాజు, మూషికము అంటే ఎలుక, తన భార్య బిడ్డలతో కొలనులో నివసిస్తూ ఉండేవాడు. మూషికము క్రోధ, లోభ, మద, మాత్సర్యాది దురాభిమానాలకు ప్రతీక. అంతేకాదు రజో తపో గుణాలకు ప్రతిరూపం. ఈ రెండు గుణాల కలయిక వినాశానికి సంకేతం. దీనికి గర్వం, అహంకారం అధికంగానే ఉంటాయి. ఈ దుర్గుణాలన్నిటినీ పురికి పుచ్చుకున్న మూషికరాజు అయినటువంటి అనీంద్రుడు తన భార్య పిల్లలతో కలిసి మహర్షి దంపతుల పంటను నాశనం చేస్తూ ఉండేవాడు. అదిరించేలోపే రెప్పపాటులోనే
కరువులో దూగి మారిపోయేవాడు. పండిన పంటలో వంతు పంట మూషికం కారణంగా నాశనమైపోయి ఒక్క వంతు పంట మాత్రమే మిగిలేది. దీంతో మహర్షి భార్య ఎంతగానో బాధపడుతూ ఒకసారి భర్తతో ఇలా అంటుంది, ఏమండి, మనం శ్రమించి పండిస్తున్న పంటలో 3వ వంతు ఆ మూషికం వల్ల పాడైపోతుంది. మనకు పంట బాగా మిగిలితే అన్నదానం బాగా చేస్తాం కదా, కాబట్టి ఆ మూషికాన్ని వదిలించుకోవడానికి ఒక పిల్లిని పెంచుకుందామా అని అంటుంది. భార్య మాటలు విన్న మహర్షి ఇలా అంటాడు, చూడు, మూషికాల బెరద వదిలించుకోవడానికి మనం పిల్లిని పెంచుతాం. అది ఎలకను చంపుతుంది కాబట్టి అది చేసిన పాపం మనకే చుట్టుకుంటుంది. ఆ తర్వాత ఆ పిల్లి పాలు పెరుగు పొడగొడుతూ ఉంటుంది. దాన్ని అదుపులో ఉంచడానికి కుక్కను పెంచాలి. ఆ పాపం కూడా మనదే చుట్టుకుంటుంది. శునకానికి అంటే కుక్కకు ఆహారంలో మాంసం పెట్టాలి. అందుకోసం జీవహింస చేయాలి. అది ఇంకా మహాపాపం. ఇలా ఒకదాని వెంట మరొక పాపం చేసే బదులు ఆ మూషికాలని మన అతిథులు అని అనుకో. అప్పుడు వాటికి ఆహారము లభిస్తుంది, మనకి ఆతిథ్య ఫలం కూడా దక్కుతుంది. ఈ విధానంగా మహర్షి సమాధానపరిచిన మీదట ఆయన భార్య ఎంతగానో సంతోషించి ఆ మూషికాల విషయం పట్టించుకోవడమే మానేసింది. ఇలా సాత్విక స్వభావంతో ఆలోచిస్తే రజో తపోగుణ రూపమైన మూషిక రాజైన అనింద్రుడు తన స్వభావిత గుణాల చేత వేరేలాగా ఆలోచించాడు. మహర్షి ఇంటిలోకి ప్రవేశించి వారి దుస్తులను ఉనికి పారిచేసేవాడు. వానప్రస్థ ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్న ఆ మహర్షి దంపతులు తమకున్న కొద్దిపాటి నారబట్టలను మూషికాల గురి పాడు చేస్తున్న ఆ చిరిగిన బట్టలే కట్టుకుంటూ కాలాన్ని గడుపుతున్నాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు అదే మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి భరద్వాజ మహర్షికి వీరు ఆతిథ్యాన్ని ఇచ్చారు. ఆయన అఖండ తపస్సంపన్నుడు. ఆయన తలుచుకుంటే వెంటనే సూక్ష్మ శరీరాన్ని ధరించి కైలాసానికి చేరుకొని సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకోగలడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పొందదగిన గొప్ప యోగీశ్వరుడు, మహాశివ భక్తుడు. అటువంటి భరద్వాజ మహర్షి ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఈ మూషికాల అగడాలను కనిపెడుతూ ఉన్నాడు. వాటిని భరిస్తున్న ఈ మహర్షి దంపతుల సహనాన్ని గమనిస్తూనే ఉన్నాడు. భోజనం చేశాక భరద్వాజ మహర్షి ఇలా పలికాడు. ఆ దంపతులను ఆశీర్వదిస్తూ, నాయన, మీ సహన సౌశీల్యాలు, ఆదర్శ జీవనం నన్ను ఎంతగానో సంతోషపరిచాయి. మీకు ఏదైనా వరం ఇవ్వాలని నాకు అనిపిస్తుంది. మీకు ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు. అప్పుడు మహర్షి చిరునవ్వు నవ్వి ఇలా పలికాడు, వానప్రస్థానం ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ ముక్తి మార్గంలో పయనిస్తూ ఉన్నాం. మాకు ఏ కోరిక లేదు స్వామి అని పలికాడు. అయితే ఆ మహర్షి భార్య తన మనసులో ఇలా అనుకుంటుంది, అయ్యో, నా భర్త ఎంత తెలివి తక్కువవాడు, కనీసం ఈ మూషికాల బెడద నివారించమని వరం కోరుకోకూడదా అని అనుకుంటుంది. ఆ ఇల్లాలి మనసు గ్రహించిన భరద్వాజ మహర్షి, అమ్మా, నీ మనోగతం నాకు అర్థమైంది. అయినా నేను ఒక మాట చెబుతాను విను. మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు. నెరవేరడానికి ఒక మార్గం ఉంది. పరబ్రహ్మ అవతారమైన శ్రీ విఘ్నేశ్వరుని ప్రతిరోజు నువ్వు పూజిస్తూ ఉండు. సంవత్సర కాలంలో 12వ మాసంలో ఉద్యాపన చేసుకొని ఆ తర్వాత వినాయకుడే మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి ఆశీర్వదించాడు. దంపతులు శాస్త్రోక్తంగా విఘ్నేశ్వరుని పూజిస్తూ ఆయనకు ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు, లడ్లు, బెల్లం, మోదకాలు, కదలి ఫలాలు, జబ్బు ఫలాలు, నారికేలాలు ఇలా 21 పదార్థాలను నివేదన చేశారు. తీరా నైవేద్యం స్వామికి సమర్పిస్తూ ఉండగా మూషికరాజు అయినటువంటి అనింద్రుడు హఠాత్తుగా ఆ నైవేద్యాల మీద దాడి చేసి నోటితో కొరికి వాటిని అపవిత్రం చేసి తుర్రున పారిపోయాడు. దీంతో మహర్షి దంపతులకు ఆశ్చర్యపోయి ఎంతగానో బాధపడ్డారు. అయినా ఎంతో సహనం వహించి మరల ఆహార పదార్థాలు వండి ఫలాను స్వీకరించి తెచ్చి నైవేద్యం పెట్టారు. కానీ వ్రత దీక్షలో ఉండగా స్వామి కోసం తయారు చేసిన నైవేద్యం అపవిత్రమైనదే అని బాధ
వారికి మనసులో ఉంది. ఇక 2వ మాసంలో కూడా అదే విధానంగా వినాయకుడిని షోడశోపచార విధానంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉన్నారు. అంతా సంతృప్తికరంగానే జరిగింది. తీరా నైవేద్యం ఇవ్వబోతూ ఉండగా మూషికరాజు మరలా దాడి చేశాడు. మరలా నైవేద్యం అపవిత్రం అయిపోయింది. మరలా నైవేద్యాన్ని తయారు చేసి యథావిధిగా పెట్టాడు. ఈ విధానంగా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, మొత్తం 11 సార్లు జరిగింది. దీంతో మహర్షి భార్య తీవ్రమైన మనస్తాపానికి గురి అయింది. ఆమె మనసులో ఉన్నటువంటి భక్తి శ్రద్ధల స్థానంలో ఆ మూషికం మీద ఉన్న ఆగ్రహ ఆవేశాలు ఎక్కువైపోయాయి. ఇక 12వ మాసం రానే వచ్చింది. భగవంతుడి పైన ఈసారైనా చక్కగా పూజ చేసుకొని ఉద్యాపన చేసుకుంటే వ్రత దీక్ష పూర్తవుతుందని అనుకున్నారు మహర్షి దంపతులు. సంభారాలని సమకూర్చుకున్నారు. యథావిధిగా వినాయక వ్రతాన్ని ప్రారంభించారు. మహర్షి తన మనసునంతా విఘ్నేశ్వరి మీద లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో పూజించడం మొదలుపెట్టాడు. కానీ మహర్షి భార్య మాత్రం దానికి విరుద్ధంగా మూషికం మీద ఉన్నటువంటి ద్వేషంతో రగిలిపోతూ ఈ రోజైనా సరే ఆ మూషికం ఆగడాలకి అడ్డుకట్ట వేయాలి అని కృతనిశ్చయంతో ఉంది. భక్త మనసు భగవంతుడి ధ్యానంలో ఉంటే భార్య మనసు మూషిక ధ్యాసలో ఉంది. ఆ మూషిక ఏ వైపు నుంచి వస్తుందో, ఏ పదార్థం మీదకు దాడి చేస్తుందో దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి అని దృఢ నిశ్చయంతో కర్ర ఒకటి, చెయ్యి మాట దాచుకొని దిక్కులు చూడడం మొదలుపెట్టింది మహర్షి భార్య. ఇంతలో పూజాక్రమంలో నైవేద్యం పెట్టే సందర్భంలో రానే వచ్చింది. మహర్షి నైవేద్యానికి సంబంధించిన మంత్రం చదువుతూ ఉన్నాడు. ఆయన భార్య మూషికం ప్రాక కోసం 4 వైపులా దిక్కులు చూడసాగింది. అంతలో వినాయక విగ్రహం వెనక నుంచి పాదాల మధ్య నుంచి దాడి చేసుకొని మూషికుడు నైవేద్యం వైపు చూస్తూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి మహర్షి భార్య దృష్టి మూషికం మీద పడింది. ఆహా, ఎంతో శ్రమపడి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు భగవంతుడి గురించిన పత్రి మధ్యలో నుంచి ఆ మూషికం వచ్చింది. పూజలో ఉన్నటువంటి పత్రినంతా అపవిత్రం చేసేసింది. దీన్ని ఇంకా క్షమించకూడదు అని మహర్షి భార్య ఆగ్రహ ఆవేశాలు తన్నుకుంటూ కోపంతో ఒక్కసారి చేతి కర్రను విసిరింది. ఓరి మూషికమా, నీ భగవత్ అపచారానికి ఇదే నా శాపము. అసుర ప్రవృత్తితో మమ్మల్ని హింసించిన నీవు అసురుడవై జన్మించి ఈ వినాయకుడి చేతులనే అంతమవ్వు అని శపించి తన చేతిలో ఉన్నటువంటి దుడ్డు కర్రను విసిరింది. విసురుగా దూసుకెళ్లిన ఆ దుడ్డు కర్ర మూషికానికి బలంగా తగిలింది. ఆ దెబ్బకి మూషికుడు గిలగిల తన్నుకుంటూ వినాయకుడి పాదాల ముందు పత్రిలో ప్రాణాన్ని వదిలాడు. అంతవరకు భగవత్ నామస్మరణలో, భగవద్ ధ్యానంలో నిమగ్నమై ఉన్న మహర్షి అనూహ్యమైన సంఘటనకు ఒక్కసారిగా చెల్లించకపోయాడు. భార్య చేసిన కిరాతకం ఆయన హృదయాన్ని కలిచివేసింది. ఆయనలో సహనం కట్టలు తెంచుకొని ఆగ్రహం బయటికి వచ్చింది. అప్పుడు మహర్షి ఇలా పలికాడు. ఓసి పాపాత్మురాల, కర్మ బంధాలు తెంచుకునే మార్గమే ఈ బాల వస్త్ర ఆశ్రమం. నీకు తెలిసి కూడా ఈ విషయం సామాన్య మానవురాల వలె ఒక మూషికం మీద కోపాన్ని పెంచుకొని దాన్ని శపించావు. దాని చావుకు నువ్వు కారణకురాలు అయ్యావు. జీవహింస చేయటం మహాపాపం. ఆ పాపం నశించిపోవాలి అంటే నువ్వు కూడా మరో జన్మ ఎత్తి ఈ మూషికాసురుడి చేతిలోనే అపహరించబడతావు. నీ అగార ద్వేషానికి, పాపానికి ఇదే తగిన శిక్ష అని శపించాడు. మహర్షి మాటలు విన్న ఆమె ఎంతగానో బాధపడుతూ, స్వామి, చాలా కాలంగా ఆ మూషికం మనల్ని బాధిస్తూనే ఉంది. నైవేద్యాలను అపవిత్రం చేస్తున్నా సరే నేను సహిస్తూనే వచ్చాను. ఈరోజు వ్రతం సమాప్తి అయ్యే రోజు, ఉద్యాపన కూడా చేయాలి కదా. ఈరోజైనా సరే దాన్ని తరిమేసి నైవేద్యం అపవిత్రం కాకుండా కాపాడాలని నేను చూస్తూ ఉంటే అది ఏకంగా భగవంతుడి పాదాల మధ్య చేరి ఆయనను మనకు పూజ చేసిన పవిత్రమైన పత్రిని అపవిత్రం చేసింది. నన్ను ఇన్ని రోజుల నుంచి ఎంతగానో బాధ పెట్టింది. నేను దాన్ని దండించాలి అనుకోవడం తప్పేలా అవుతుంది అని ప్రశ్నించింది. దానికి మహర్షి ఇలా పలికాడు. ద్వేషం, పగ, క్రోధం ఇవన్నీ కూడా దుర్గుణాలు. వీటికి అహంకారమే కారణం. దీనికి మినహాయింపు మానప్రస్థ ఆశ్రమానికి ఉన్న మనకు శాంతి, సహనం,
భూతదయ, అహింస పాటించటం మనకు ధర్మం. వాటిని ఈరోజు నువ్వు మర్చిపోయావు. అతిథి సేవ మన కర్తవ్యం. అంటే మానవుడే కాదు, సర్వజీవులు కూడా అతిథులే. ఈ మూషికం కూడా మనకి అతిథి లాంటిదే అనే నేను ఏనాడు కూడా నీకు చెప్పాను. నీవు నా మాటలను మర్చిపోయావు. పరబ్రహ్మమే సర్వజీవంలో నివసిస్తూ ఉంటాడు. ఆ సత్యాన్ని నువ్వు మర్చిపోయావు. మూషిక రూపంలో నైవేద్యాన్ని ఆరగించడానికి వచ్చిన భగవంతుని గుర్తించలేక అది మామూలు జంతువు అని భావంతో, క్రోధంతో దాని మీదకు కర్ర విసిరి హింసించావు, పైగా శపించావు. అందువల్లే ఇంతకాలం నువ్వు సంపాదించుకున్న తపశ్శక్తిని దుర్వినియోగం చేశావు. అందుకే నీకు పాపం అంటుకుంది. నువ్వు చేసిన ఆ కృత్యానికి గాను భవిష్యత్తులో నువ్వు అనుభవించబోయే ఫలితం గురించి నేను చెప్పాను అంతే. ఇలా మహర్షి శాంతంగా పలికి బోధించగా ఆ మాటలకు ఆయన అర్ధాంగి జ్ఞాతమైంది. ఆ మహర్షి ఇలా పలికాడు. 12 మాసాలుగా మనం దీక్షతో విఘ్నేశ్వరుడి వ్రతం చేశాము. భక్తితో ఆ స్వామివారికి నైవేద్యం సమర్పించాము. ఆ నైవేద్యాలని మూషికం తినడం వల్ల ఆ స్వామివారి పాదాల వద్దే తన జన్మను చాలించింది. ఇదంతా ఆ స్వామివారి సంకల్పమే. మనం ఒకటి తలిస్తే స్వామివారు మరొకటి తలిచారు. ఇది దేహరహస్యం. నీకు ఒక దారి చూపిస్తాడు అని చెప్పాడు మహర్షి. ఆ ఇల్లాలు ఆ మాటలు విని, నేను కృతజ్ఞురాలిని. మరో జన్మ ఎత్తి త్వరగా నీ పాద సన్నిధికి చేరుకోవడానికి ఇప్పుడే నేను ఈ జన్మ చాలిస్తున్నాను అని చెబుతూ ముందుకు వంగి భర్త పాదాల మీద పడి ఓం గం గణపతే నమః అని అంటూ విఘ్నేశ్వరుని తలుస్తూ తన యోగశక్తితో తన శరీరాన్ని చాలించింది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు అంటే బుధవారం రోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. విఘ్నేశ్వరుడి మంత్రాలు అత్యంత శక్తివంతమైనవి. హిందూ సాంప్రదాయం, శైవం, వైష్ణవం అన్ని ప్రాంతాలలోనూ అన్ని ఆచారాల్లోనూ వినాయకుడి ప్రతన పూజ సాధారణం. ఓం గం గణపతే నమః చాలా విషయమైనది అని దేవతల ప్రభువుకు మదనం చేస్తున్నామని అర్థం. గణపతి మూలాధార చక్రానికి అధిపతి. అందువల్ల ఈ మంత్రంతో మూలాధార చక్రానికి శక్తి లభించి ఉత్తేజితం అవుతుంది. ఈ మంత్రాన్ని జపించటం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గహ గణపతే నమః. ఈ మంత్రం కూడా చాలా శక్తివంతమైనది. దీన్ని శుచి శుభ్రతలతో 21 సార్లు పఠిస్తే, ఉచ్చారణ లోపం లేకుండా స్వామివారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. స్వామి అనుగ్రహం నీకు కలుగుతుంది. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః.